దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసునందు విశ్రమించుట. ప్రియులారా, అరణ్యంలో ప్రభువు ఇశ్రాయేలీయులకు మన్నాను అద్భుతముగా సమకూర్చినప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయంలో విశ్రాంతి దినం మొదటిసారి ప్రస్తావించబడింది. 7వ రోజున దేవుడు మన్నాను దయచేయుడు కనుక 6వ రోజునే మన్నాను రెండింతలు సేకరించుకోవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపింపబడింది. దీని తరువాత కొంతకాలానికే విశ్రాంతి దినాన్ని పాటించాలని ప్రభువు 10 ఆజ్ఞల్లో ఆజ్ఞాపించాడు. బిడ్లారా, సృష్టిని చేసిన తర్వాత దేవుడు తీసుకున్న 7వ రోజు విశ్రాంతితో ఆయన విశ్రాంతి దినాన్ని ఈ ఆజ్ఞలో అనుసంధానించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలలో బయలుపరచబడినట్లుగా విశ్రాంతి దినం సాదృశ్యం నిర్గమకాండం 23వ అధ్యాయం 12 ప్రకారం వారములో ఒకరోజు మానవునికి జంతువులకు శారీరక విశ్రాంతినివ్వడమే విశ్రాంతి దినములని ఒక ఉద్దేశం. ప్రియులారా, తారాస్థాయిలో శరీరం పనిచేయాలంటే దానికి ప్రతివారం కనీసం ఒకరోజైనా విశ్రాంతి అవసరమని ఈనాడు వైద్య శాస్త్రం నిరూపిస్తుంది. యూదులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారని, వారి స్వప్రయత్నాల ద్వారా కాకుండా దేవుని అద్భుత శక్తితో బంధకము నుండి విడిపించబడ్డారని గుర్తు చేయడానికి విశ్రాంతి దినం ఉందని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనములో కూడా స్పష్టంగా పేర్కొంటుంది. దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో కూడా విశ్రాంతి దినానికి స్పష్టమైన ఉద్దేశం ఉంది. విశ్రాంతి దినం రాబోయే వాటి ఛాయ మాత్రమే కానీ ఇప్పుడు అది క్రీస్తులో నెరవేరిందని కొలస్సీ 2:16-17లో పౌలు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన విశ్వాసులందరికీ క్రియాశీలకముగా తగినంతగా పనిచేయని విశ్రాంతి దినము గురించి హెబ్రీ 4వ అధ్యాయం 1-11 వచనాలు చెబుతుంది. ప్రియులారా, స్వప్రయత్నాలతో పనిచేయడం మానేసి మన ద్వారా దేవుడు కార్యం చేసేలా అనుమతించే విధంగా దేవునితో కలిగి ఉండే సంబంధాన్ని గురించి మాత్రమే క్రొత్త నిబంధన విశ్రాంతి దినపు విశ్రాంతి చెబుతుంది. దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం ఒక దినం కాదు కానీ యేసు ద్వారా దేవునితో ఉన్న సంబంధం మాత్రమే. ఆయన ప్రేమలో విశ్రమించుదాం. ఈనాడు ఆయన మనలను వాడుకొనుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించారు. ఉదయం లేచి నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. ఉదయం లేచి నాయన ఇగో ప్రభువా, మిమ్మల్ని ప్రస్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. మంచి జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. పరీక్షలు రాయించిన బిడ్డలకు మీరు తోడై ఉండి మంచి జ్ఞానము చేత వారిని నింపండి. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాల వారికి దయచేయండి. మీ పరలోకపు దీవెనలు మెండుగా కొనబరించండి. తండ్రి, నీ స్తోత్రాలు.
ప్రభు అనేక మంది మారు మనసు లేక నశించిపోతుండగా అటు బిడ్డలకు కావలసిన మారు మనసును దయచేయండి. దీని దీవెనలతో నింపండి. మీరే తోడుగా ఉన్న నడిపించమని, సంఘమంతటిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడే ఉంటున్నావు. ఆమేన్.